ఓ సినిమాకు జనాల్లో క్రేజ్ పెరిగినా, ఓ సినిమాపై మార్కెట్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయిన ఓటీటీ సంస్థలు ఆ సినిమా కోసం ఎగబడతాయి. ఆ సినిమా రైట్స్ కోసం పోటీ పడతాయి. కోట్లకు కోట్లు డబ్బులు దారపోసి మరీ ఆ సినిమా రైట్స్ను దక్కించుకుంటాయి. మేకర్స్ ముఖంలో ఆనందాన్ని నింపేస్తాయి. అంతేకాదు, ఈ న్యూస్తో ఆ సినిమాను నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తాయి. అచ్చంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దాదాపు 50 కోట్ల ధరకు కింగ్డమ్ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోవడం ఇప్పుడు తెలుగు ఫిలిం ఫెటర్నిటీలో సెన్సేషనల్గా మారింది. కల్కిలో అర్జున్ క్యారెక్టర్ చేసి సిల్వర్ స్క్రీన్ పై అభినవ అర్జునుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్డమ్ సినిమాలో సూరిగా నటిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే అనౌన్స్మెంట్ నుంచే మంచి బజ్ తెచ్చుకున్న ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్స్ తో ఎక్కడికో వెళ్ళిపోయింది. దీంతో అటు యుఎస్ లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేస్తోంది. థియేటికల్ ట్రైలర్ రిలీజ్ కాకుండానే కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ రైట్స్ గురించి ఓ టాక్ బయటికి వచ్చింది. ఈ మూవీ కంటెంట్ అండ్ బజ్ నచ్చడంతో ఓటీటీ ఫీల్డ్ లో పోటీ ఏర్పడిందని టాక్. అయితే ఈ పోటీలో 50 కోట్ల బిడ్డింగ్ తో నెట్ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ ను సొంతం చేసుకుందని ఇన్సైడ్ న్యూస్. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జూలై 31న ఈ మూవీ రిలీజ్ కానున్న వేళ కింగ్డమ్ పై ఫిలిం లవర్స్ లో మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది.